దేవుని యొక్క వాక్యమును వినిచున్నటువంటి దేవుని ప్రజలందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాము. ఈ దినమున మరి దైవజనులు కె మోసెస్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని యొక్క వాక్యమును మనం చాలా జాగ్రత్తగా విని ఆత్మీయంగా మనం మేలు పొందుకుందాం. ఈ యొక్క వాక్యమును వినిచున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మరి ఆత్మీయమైనటువంటి అనుభవాలు, మీరు పొందినటువంటి మేలులు మరి ఇక్కడ ఉన్నటువంటి నంబర్లకు, ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసి మీరు పొందినటువంటి మేలులు మరి మాతో పంచుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మీ వాక్యం ఇచ్చిన మీరందరూ మీ తోటి బంధుమిత్రులకు అందరికి కూడా తెలియచేసి వారు కూడా ఆత్మలు మేలు పొందుకునేలాగున దేవుని యొక్క ఆశీర్వాదములను మరి వారు కూడా పొందుకునేలాగున వారికి మీరు తెలియజేస్తారని ప్రేమతో మీకు ఎల్కేఎఫ్ సహవాసం తరపున మీకు మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ టీవీ ద్వారా దేవుని వాక్యం అందించడానికి మరొక తరుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. కానీ దేవుని చిత్త ప్రకారం జరుగుతున్న ఈ పరిచర్య ఈ ప్రపంచం మొత్తానికి అనేక మంది దైవజనులు ఈ టీవీ ద్వారా దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారు. అందులో నాకు కూడా దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఎంతగానో ప్రభుని స్తుతించుకుంటూ ఉన్నాను. ఈరోజు పిల్లరా, మనం దేవుని వాక్యంలో నుండి ధ్యానించుకునే మాటను ముందుగా నేను చదివి ఒక చిన్న ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీతో మాట్లాడతాను. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, పరిశుద్ధురా, మీ పరిశుద్ధమైన పాదములను బట్టి మీకు స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మాకు ఇట్టి కృపను మీరు అనుగ్రహిస్తూ మీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మల్ని సాధనాలుగా చేసి వాడుకుంటున్నందుకు మీకు వందనాలైనా. దావీదును గొర్రెల కాపరిని దావీదుని మీరు తీసుకొని వచ్చి ఇజ్రాయేలు మీద రాజుగా చేసిన గొప్ప దేవుడు మీకు వందనాలైనా. మీ యొక్క గొప్పతనాన్ని, మా ఎడల మీకున్న గొప్ప గొప్ప ఉద్దేశాలను మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు. మాట్లాడనయున్న ఈ వాక్యమును మీరు ప్రభా నన్ను బలపరిచి మీ బిడ్డలకు అందించి అనేకులను ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీరు బలపరచమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా, ఆమేన్. ప్రభునందు పిల్లారా, ఈ చదవబడిన దేవుని వాక్యంలో ఉన్న మాట మరి తండ్రి అయిన దేవుడు తన సేవకుడైన మోషేతో ఈ మాట మాట్లాడినప్పుడు మోషే మరి ఎంత ఆశ్చర్యపోయారో, ఎంత ఆయన మరి సర్ప్రైజ్ అయ్యారో, ఎంత మరి సంతోషించాడో, ఎంతగా ఆయన పిల్లలు ఆనందించాడో ఈ వాక్యాన్ని చదివి గ్రహించినప్పుడు నేను పిల్లరా ఆలోచించాను. మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట పిల్లరా మరి చాలా గంభీరమైన మాట, చాలా గంభీరమైన మాట. ఏంటంటే ఫరోకు దేవునిగా నిన్ను నియమించితిని, ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండనన్న మాటలు మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పిల్లరా మరి మోషే ఎలా తట్టుకోగలిగాడో, ఎలా మాటలు వింటూ పిల్లరా ఆయన స్పందించాడో, ఎలా ఆనందించాడో నాకైతే తెలియదు. కానీ ఆ మోషేతో మాట్లాడుతున్న ఈ మాటను నేను చదువుకున్నప్పుడు దేవుని ఆ గొప్ప మనసును, దేవుని ఆ గొప్ప ప్రేమను నేను కొంతవరకు గ్రహించగలిగాను. ఆ గొప్ప ఉద్దేశాన్ని, తన ప్రజల ఎడల ఆయనకున్న ఆ గొప్ప గొప్ప ఆలోచనలు ఏంటో నేను గ్రహించగలిగాను. పిల్లరా, కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఈ వాక్యం ద్వారా గ్రహించాలని ప్రభువుని బట్టి మీకు నేను సెలవిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యంలో
మరి దేవుని సేవకుడైన మోషే ఐగుప్తు దేశంలో పిల్లరా కొంతకాలం ఉన్నట్లుగా మనం ఎరుగుదాం. దాదాపుగా ఒక 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పుట్టినప్పటి నుండి ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు పిల్లరా మరి ఐగుప్తులో ఉన్న సకల విద్యలు అభ్యసింప చేశాడని మనం ఎరుగుదాం. తర్వాత పిల్లరా ఎంతో హోదాకి, ఎంతో ఘనతకు ఆయన మరి ఆ ఫరో ఇంట్లో అర్హుడైనట్లుగా మనం ఎరుగుదాం. పిల్లరా మరి గొప్ప విద్యావంతుడు, గొప్ప ఆస్తికి కర్త, ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండే యోగ్యత, ఘనత ఆయనకుంది. ఈ ఆధిక్యతలన్నీ మోషేకున్నాయి. ఐగుప్తు దేశంలో చాలా శ్రేష్టమైన ఆధిక్యతలు మోషేకున్నాయి. మరి ఈ ఆధిక్యతలు ఆయనకు ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన ఆధిక్యతలన్నీ విడిచిపెట్టాడు, దేవుని నిమిత్తం విడిచిపెట్టాడు. అది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఈ ఆధిక్యతలన్నీ పిల్లరా దేవుని నిమిత్తము, దేవుని ప్రజలతో కలిసి ప్రభు సేవలో మరి ముందుకు సాగాలన్న ఆశతో పిల్లరా ఆయనకున్న ఆ ఆధిక్యతలు, ఆ ఘనత అంతా విడిచిపెట్టి పిల్లరా దేవుని ప్రజలతో నిందలు, శ్రమలు అనుభవించాలని ఆయన ఆశపడ్డాడు. మరి కొన్ని జరిగిన సందర్భాలను బట్టి పిల్లరా మరి మోషే ఒక విషయంలో తొందరపడ్డాన్ని బట్టి ఐగుప్తు దేశం నుండి పారిపోవాల్సిన పరిస్థితి మోషేకి ఏర్పడింది. ఆయన అలా పారిపోయాడు. కొన్ని విషయాలు అక్కడ మీరు తెలుసుకుంటారు పిల్లరా. ఆయన పారిపోయిన మిద్యోను దేశంలో మరి పిల్లరా తన మామ అయిన ఇత్రో మామగారి యొక్క గొర్రెలు ఆయన కాస్తున్నట్లుగా మనం ఎరుగుదాం. పిల్లరా అక్కడ గొర్రెలు కాస్తా ఉన్నాడు. అక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే అక్కడ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఆ మోషే ఆ మిద్యోను దేశంలో గొర్రెలు కాస్తున్నట్లుగా మనం గమనించాం. కానీ సహజంగా అక్కడ ఒక మరి విషయం జరిగి ఉండొచ్చు. అదేంటంటే ఇంత గొప్ప విద్యావంతుడు, లోకంలో ఇంత గొప్ప ఆధిక్యతకు ఆయన పాత్రుడు, ఇంత ఘనతకు పాత్రుడు పిల్లరా చాలా గొప్ప ధన్యుడే మోషే లోకంలో కూడా. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు కనుక ఆయనకి అన్ని ఆధిక్యతలు ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి పిల్లరా ఎక్కడో లీస్ట్ స్థానంలో గొర్రెల మేపే గొర్రెల కాపరిగా పిల్లరా ఆయన ఉన్నాడంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఈ మిద్యోను దేశంలో మోషే గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు నేను ఇలా ఆలోచించాను. శాటన్ వెళ్ళి ఎన్నోసార్లు మోషే నువ్వు చదివిన చదివేంటి, లేకపోతే నువ్వు ఎంత ఘనతలో ఉండాల్సిన వాడివి, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉంటే నీకెంత మరి ఘనత దొరికేది, మరి నువ్వు ఎంత ఆధిక్యతలో ఉండవలసిన వాడివి, మరి దేవుని నిమిత్తం ఇవన్నీ విడిచిపెట్టావు. ఇలా మీరు గ్రహించండి, దేవుని నిమిత్తం ఇన్ని గొప్ప ఆధిక్యతలను విడిచిపెట్టావు, నీకేం దొరికింది? ఇదిగో గొర్రెలు కాస్తున్నావని మోషేని అనేక సార్లు శాటన్ వెళ్ళి కృంగదీసి ఉండొచ్చు, ఎన్నోసార్లు కృంగదీసి ఉండొచ్చు. అలాంటప్పుడు పిల్లరా సహజంగా విశ్వాసాన్ని కాపాడుకోలేని వాళ్ళైతే ఎలా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అవును నిజమే, దేవుడు నాకేం చేశాడు, నేను ఇంత విడిచిపెట్టాను ప్రభు కొరకు, నేను ఇంత వదిలేశాను ప్రభు కొరకు, నాకు ఆయన ఏం చేశాడు, ఇంత త్యాగం చేశాను, ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు నిమిత్తం నేను చేస్తే ఇక్కడ గొర్రెగా ఇటువంటి అని పిల్లరా కొన్నిసార్లు కృంగిపోయి నిరాశపడుతూ పిల్లరా దేవుని మీద కూడా ఆయాసపడుతూ లేదా దేవుని మీద సణుక్కుంటూ పిల్లరా దేవుడు మాకేం చేశాడని పిల్లరా ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తూ దేవుని మనస్సు నొప్పించే ఆలోచనలు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటాయి. పిల్లరా మీరు గమనించండి, దేవుని వాక్యంలో 40 సంవత్సరాల దాకా ఆయన అరణ్యంలో గొర్రెలు కాస్తానే ఉన్నాడు. ఎంత నిరుత్సాహపడ్డాడో, ఎంత పిల్లరా కృంగిపోయాడో, ఎంత బలహీనపరచబడ్డాడో. ఆయన దేవుని సేవలో ఉండాలనుకున్న ఆ గొప్ప గొప్ప ఆలోచనలన్నీ ఒక్కసారిగా జరగకపోయేసరికి పిల్లరా మరి అరణ్యంలో గొర్రెలు కాస్తా ఎన్నిసార్లు విచారించాడో, ఎన్నిసార్లు అలా పిల్లరా బలహీనంగా ఆలోచించాడో తెలియదు. కానీ పిల్లరా ఇక్కడ దేవుని వాక్యంలో ఈ సమయంలో నేను మీకు తెలియపరిచే గొప్ప మాట ఏంటంటే, ఇంత కృంగిపోయిన మోషే, అదే ఇంత నిరుత్సాహపడ్డ మోషే విషయంలో దేవుడు 40 సంవత్సరాల తర్వాత ఆ మిద్యోను దేశం వెళ్ళి ప్రభు మోషేతో మాట్లాడి ఆ ముండ్ల పొదల్లో ప్రభు నుండి మోషేతో మాట్లాడిన సంగతి మనం ఎరుగుదాం. మోషేతో మాట్లాడి మోషేని ఆ ఐగుప్తు దేశానికి మరలా తీసుకొని వచ్చి ఆ ఐగుప్తు దేశంలో మోషేతో దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే చాలా చక్కని మాట అన్నాడు కదా దేవుడు. పిల్లరా మోషే తట్టుకోలేని మాట. మోషే ఆ దేవుడు గణపరిచే ఆ మాటను ఆయన ఎలా స్పందిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ పిల్లరా మోషేతో దేవుడు అన్నాడు, మోషే
మోసే నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. పిల్లరా, మోషేతో దేవుడు మాట్లాడిన మాట పిల్లరా ఎంత అసలు వర్ణించగలమా? ఆ యొక్క ఆ గొప్ప మాటను వివరించగలమా? పిల్లరా, చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా హెచ్చిస్తాడు, ఎంతగా ఘనపరుస్తాడు, ఎంతగా ఆస్వాదిస్తాడో. పిల్లరా, అనేక మంది కృంగిపోయి వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారేమో, అనేక మంది నిరుత్సాహపడుతూ ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారేమో, అనేక మంది బలహీనపడి ఏ పరిస్థితుల్లోనైనా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారేమో. మీరు గ్రహించండి, మీరు ఏ విషయంలో కృంగిపోనవసరం లేదు. పిల్లరా, ఇదిగో మేము దేవుని సేవ ఇంత చేస్తాం, లేకపోతే దేవుని కొరకు ఇంత ప్రయాసపడ్డాం, లేకపోతే ఇంత ఆకలి దప్పులతో ప్రభు సేవ చేశాం, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నాం, జాగారాలు చేశాం ప్రభు సేవ కొరకు, ఎంత విడిచిపెట్టాం, ఎంత త్యాగం చేశాం, మాకేం దొరికింది? ఏమండి, మాకేం దొరికింది? ఇదిగో మాకు ఈ శ్రమలే, మాకు ఈ దుఃఖమే, మాకు ఈ నష్టమే అని మీరు అనుకుంటున్నారా? సోదరి సోదరుడా, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు, దేవుడు ఎవరిని దాటిపోయే దేవుడు కాడు. పిల్లరా, ఏమండి, ఆయన చూస్తూ మీ శ్రమను ఊరుకునే దేవుడు కాడని మీరు గ్రహించాలి. హాగరంది ఒక మాట, దేవుణ్ణి చూచుచున్న దేవుడవు నీవే. చూచుచున్న దేవుడు పిల్లరా, చూస్తూ ఊరుకునే దేవుడు కాదని మాత్రం మీరు గ్రహించాలి. మీ పరిస్థితులన్నిటి నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే మోషేతో దేవుడు ఎంతో గొప్ప మాట్లాడుతున్నాడు. ఫరోకి నా దేవునిగా నిన్ను నియమించితిని. ఫరోకే దేవుడు అంట. ఫరో ఒక దేశానికి రాజు. పిల్లరా, ఆ రాజుకి మోషేని దేవునిగా చేశాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పిల్లరా, మోషే దేవుని కొరకు చేసిన విషయాలు మనం ఎరుగుదాం. ఆయన ఏం చేశాడు? ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. పిల్లరా, మంచి విద్య అభ్యసింపజేసి దాన్ని కూడా ప్రభు కొరకు త్యాగం చేశాడు. ఆ తర్వాత ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకోకుండా పిల్లరా అది ఆయన వదిలేసి పిల్లరా దేవుడిచ్చే బహుమానం కొరకు ఆయన ఎదురు చూశాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలు ప్రజలతో శ్రమలు నిందలు పొందాలన్న ఆశతో ఆ పూర్తి దేవుని సేవలో ముందుకు సాగాలని మోషే ఆశపడ్డాడు. ఇప్పుడు మీరు గమనించండి, మోషే చేసిన ఆ త్యాగానికి, లేకపోతే మోషే విడిచిపెట్టిన ఆ సమర్పణ ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే విడిచిపెట్టింది పిల్లరా ఎక్కువ, దేవుడు ఆయనకిచ్చిన స్థానం ఎక్కువ. అది మీరు ఆలోచన చేయాలి. మీరే ఆలోచన చేయండి. మోషే దేవుని సేవ నిమిత్తం విడిచిపెట్టినవి ఎక్కువ, లేకపోతే మోషేకి దేవుడిచ్చిన స్థానం ఎక్కువ అనేది మీరు ఆలోచన చేస్తే పిల్లరా ఎంత ఎక్కువ అంటే ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ దేవుడు మోషేకి చేసింది. మోషే దేవునికి చేసింది ఇంతైతే పిల్లరా మోషేకు దేవుడు చేసింది వివరించలేనంత, వర్ణించలేనంత. అందుకే మన ప్రియులు సహోదరులు పాట పాడారు కదా, చక్కని పాట, సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఏమండి, సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆయన చేసిన కార్యాలు, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ప్రియ సోదరి సోదరుల, ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక చక్కని మాట ఉంది మత్తయి సువార్తలో, మీరు ఎరుగుదురు. ఏముందంటే అక్కడ దేవుని వాక్యంలో 10వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పిల్లరా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానిని కూడా దేవుడు లక్ష్య పెట్టి ఆ చన్నీళ్లకు కూడా దేవుడు మేలు చేసే దేవుడు అని రాయబడి ఉంది. ఏమంటే విలువలేని నీళ్లను మనం సహాయం చేస్తే, విలువలేని నీళ్లను కొంచెం ఎవరికైనా ఇస్తే పిల్లరా, ఆ నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆ గివింగ్ మైండ్, ఆ ఇచ్చే మనసు, ఆ పరిచర్య చేసే మనసు, ఆ సహాయం చేసే మనసు ఆ దేవుని సేవలో మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా, ఆ దేవుడు ఏం చేస్తాడో పిల్లరా మనం అది తట్టుకోలేం. అంటే తట్టుకోలేమంటే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నట్లు, మీరు ఊహించు వాటికంటే అడుగు వాటికంటే ఏమన్నా అత్యధికంగా దయచేసే దేవుడు అంట. అడుగు వాటి అన్నిటికంటే ఆయన అత్యధికంగా దయచేసే దేవుడు. అలాగే గ్రహిస్తున్నారా మీరు దేవుణ్ణి? అలాంటి అనుభవాలే ప్రభు నుండి పొందుకుంటున్నారా? అలాంటి సహాయాలే దేవుని నుండి మీరు చూడగలుగుతున్నారా? సహోదరి సహోదరుడా, ఒకవేళ నీకున్న శ్రమ అది తాత్కాలికం, నీకున్న శోధన అది తాత్కాలికం, నీకున్న ఇరుకు అది తాత్కాలికం. పిల్లరా, కొంతకాలం 40 సంవత్సరాలు మోషే ఆ గొర్రెల కాసే స్థితిలో ఉన్న దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, దేవుడు ఆయన మర్చిపోలేదు. తగిన సమయంలో దేవుడు వెళ్ళి మోషేని పిల్లరా మరలా మాట్లాడి మోషేని తీసుకొని వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఫరోకే దేవునిగా నియమించితని. ఏ ఫరోను బట్టి భయపడి ఐగుప్తు దేశం నుండి పారిపోయాడో ఆ ఫరోకు దేవునిగా
నిన్ను చేస్తున్నా అన్నాడు దేవుడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పిల్లరా. ఏమండి, ఇంత అద్భుతం నా ఎడల దేవుడు దాచుంచాడని నేను ఊహించలేదని పిల్లరా. నువ్వు నమ్మితే అలాంటి మహిమకరమైన సాక్ష్యం నీ జీవితంలో ఇస్తావు ఒక రోజున. నువ్వు నమ్మితే అలాంటి మహిమకరమైన సాక్ష్యం ఒక రోజున ప్రభు నిమిత్తం ఇస్తావని నేను ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను. సోదరి సోదరుడా, దేవుణ్ణి బట్టి ఇలాంటి అనుభవాలు నా జీవితంలో నేను ఎన్నో చెప్పగలను. ఆ ప్రభు చేసిన అనుభవాలు, ఆ ప్రభు చేసిన కార్యాలు, ఆ ప్రభు చూపిన కృపను నేను ఎన్నో విధాలుగా చెప్పగలను. ఆ గొప్ప దేవుని ప్రేమను ఎన్నో విధాలుగా చెప్పగలను. ఆయన ఎవరిని దాటిపోయే దేవుడు కాదు, ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు భయపడుతున్నావా? ఏ విషయంలోనైనా దుఃఖపడుతున్నావా? చూడండి, దేవుడిచ్చిన స్థానం, దేవుని మోసే దేవుని కొరకు విడిచిపెట్టిన దానికంటే దేవుడు ఆయనకిచ్చిన స్థానం చాలా గొప్పదని మీరు గ్రహించాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది పిల్లరా. పేతురు డైరెక్ట్గా దేవుని ఒక మాట అడిగాడు. ఏమడిగాడంటే, అవును, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రభా దీనివల్ల వచ్చే ప్రతిఫలం అని పేతురు యేసుప్రభుని అడిగాడు. మేము సమస్తమును విడిచిపెట్టి, మత్తయి 19వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం ప్రభా, మాకేంటి ప్రతిఫలం అని పేతురు యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, చాలా చక్కని మాట. ఆయన ఇచ్చే స్థానాలు మీరు గమనించండి. ఆయన ఇచ్చే స్థానాలు ఏంటంటే, యేసుప్రభు చెప్పాడు పేతురుతో. ఏం చెప్పాడు పేతురుతో అంటే, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఇదిగో ప్రపంచ పునర్జన్మ దినమందు ఆ మనుష్య కుమారుడు, ఆ ప్రపంచ పునర్జన్మ దినమందు ఆ మనుష్య కుమారుడు ఆ మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఇదిగో నన్ను వెంబడించిన మీరు 12 మంది, నన్ను వెంబడించిన ఈ 12 మంది అపోస్తలులు పిల్లరా, నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చుంటారని ప్రభు చెప్పారు. మహిమగల సింహాసనం మీద మనుష్య కుమారుడు కూర్చుంటాడు యేసుప్రభు వారు పిల్లరా. ఆయనతో పాటు 12 సింహాసనాల మీద ఈ 12 అపోస్తలులు కూర్చుంటారని చెప్పారు. పేతురు తట్టుకోగలడా? శిష్యులు తట్టుకోగలరా మాటను? ఎక్కడో నేలమంటుకు అంటి ఉన్న ఎన్నిక లేని వారైన ఆ జాలర్లు, ఏమండి, చేపలు పట్టే జాలర్లు పిల్లరా, ఆ లో స్థితిలో ఉన్న జాలర్లు, ఏమండి, ఆ నేల నుండి దరిద్రులను దేవుడు పైకెత్తువాడని ప్రభు చెప్పినట్లుగా, పెంట కుప్పల నుండి పిల్లరా లేవనెత్తువాడని చెప్పినట్లుగా మీరు గమనించండి. ఆ చేపలు పట్టుకునే జాలర్లు పిల్లరా, వాళ్ళతో అంటున్నాడు ప్రభువారు, ఇదిగో మిమ్మల్ని మనుషులు బట్టే జాలగా చేస్తున్నాడు, అది గొప్ప ఆధిక్యత. ఇదిగో 12 సింహాసనం మీద నాతో పాటు మీరు కూర్చుంటారన్నాడు, అది గొప్ప ఆధిక్యత. అంతేకాదు, కూర్చొని ఊరుకుంటారా? ఆ 12 సింహాసనాల మీద పిల్లరా, ఆ సింహాసనాలు మనం ఎలా ఉంటాయో, ఎంత వైభవంగా ఉంటాయో కదండి. ఇప్పుడు కొన్నిసార్లు మన దేశ ప్రధానులు పిల్లరా, అయితే మా ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూర్చునే ఆ సీట్సే చాలా గంభీరంగా హోందాగా కనబడతాయి కదా. మరి దేవుడు సిద్ధపరిచిన సీట్లు అవి, దేవుడు సిద్ధపరిచిన స్థానాలు, సింహాసనాలు ఎంత వైభవంగా ఉంటాయో. ఆ 12 ఆ సింహాసనాల మీద కూర్చున్నప్పుడు పిల్లరా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఆలోచనలు ఎక్కడో మేము పిల్లరా సరైన వస్త్రాలు లేక ఆ దోణుల మీద వెళ్ళి చేపలు పట్టే జాలరమైన మాకు ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమా? ప్రియ సోదరి సోదరుడా, గమనించండి. ఎంత గొప్ప భాగ్యమా, ఎంత గొప్ప ధన్యత. దేవుడు చేసే కార్యాలు పిల్లరా, అవి ఎంతైనా గంభీరములు. దేవుడు చేసే పనులు అవి ఎంతైనా గంభీరములు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు అక్కడ, మీరు ఇజ్రాయేలు 12 గోత్రాల ప్రజలకు తీర్పు తీరుస్తారని చెప్పారు. సింహాసనాలు ఇవ్వడమే కాదు పిల్లరా, దేవుడు పేతురు తనతో పాటు ఉన్న తోటి శిష్యులకు ప్రభు చేసిన పని, సింహాసనాలతో పాటు ప్రభు వారికి గొప్ప ఆధిక్యత ఇచ్చారు. ఇంకో గొప్ప ఆధిక్యత ఏమన్నా తెలుసా? మీరు 12 గోత్రాల ఇజ్రాయేలు ప్రజలకు, నా స్వకీయులైన ఇజ్రాయేలు ప్రజలకు మీరు తీర్పు తీరుస్తారు అంటే మీరు గమనించండి, జడ్జీలుగా, ఉన్నత న్యాయమూర్తులుగా పిల్లరా దేవుడు వాళ్ళని చేయబోతున్నాడు, చేస్తానని ప్రామిస్ చేశాడు కదా. ఉన్నత న్యాయమూర్తులుగా ఈ సింహాసనాలు, న్యాయమూర్తులుగా ఉండాలంటే వాళ్ళ జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, వివేకం కావాలి, తెలివి కావాలి, ఎన్నో కావాలి. అవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, ఏమంటే దేవుడు మాకేం చేశాడు అని ఇలాంటి ఆలోచనలు మీరు ఎవరికైనా ఉంటే ఇదేను వాటి నుండి మీరు పశ్చాత్తాపడండి. దేవుడు ఎవరిని దాటిపోయే దేవుడు కాదు.
నీ సమర్పణ సరైందైతే, ప్లరా నీ యొక్క త్యాగం సరైందైతే ప్రభు సేవలో, ప్లరా మీ సమర్పణ సరైందైతే, మీ త్యాగం సరైందైతే, మీరు చిన్నది దేవుని కొరకు ఏదైనా విడిచిపెడితే దానికి అధిక ప్రతిఫలాన్ని, రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడిచ్చే దేవుడని ఈరోజు నువ్వు నమ్ము సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ము. అంతే, నువ్వు నమ్ము. గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. మోషే ఎంత ఆశ్చర్యపోతున్నాడు కదా, మోషే ఎంత ఆశ్చర్యపోతున్నాడు, పేతురు ఎంత ఆశ్చర్యపోతున్నాడు. ప్లరా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. అందుకే ప్లరా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంది కదా, కాగా నా ప్రియ సహోదరులారా, మరి దేవుని యందు మీరు ఆసక్తి కలిగి దేవుని సేవలో ప్రయాసపడుతూ ముందుకు సాగుతున్న మీరు ఆయన సేవ పట్ల, ఆయన పని పట్ల ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఏమంటే కదలక స్థిరులై ఆయన సేవలో నమ్మకంగా ప్రయాసపడుతున్న మీరు ఆ ప్రయాసలో నమ్మకంగా ముందుకు సాగండి. ఆగిపోవద్దు, స్థిరంగా ఉండండి. ఏమండి కదల్చబడొద్దు, కుడి ఎడమలకు జరగొద్దు. మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, మీ ప్రయాస వ్యర్థం కాదు. ఒక్క సేవకుని చేర్చుకుంది షూనేమీరాలు. ప్లరా ఎలీషా ప్రవక్తను చేర్చుకుంది షూనేమీరాలు. గెహాజీని, ఎలీషా ప్రవక్తను ఆవిడ చాలా గొప్పగా చూసింది, చాలా గొప్పగా చూసింది. ఎంత గొప్పగా చూసిందో ప్లరా దానిని బట్టి ఎలీషా ప్రవక్త మాట్లాడిన మాట ఏంటంటే, గెహాజీ, ఈ షూనేమీరాలు నా పట్ల ఇంత శ్రద్ధాభక్తి కలిగి ఉంది, ఇంత శ్రద్ధాభక్తి కలిగి ఉంది మన పట్ల, ఏదైనా చేయాలయ్యా, చాలా శ్రేష్టమైన స్త్రీ కాబట్టి చాలా శ్రేష్టమైన స్త్రీ అని గెహాజీతో ఎలీషా చెప్తున్నాడు కదా. ఇంత భక్తి శ్రద్ధ కలిగి ఉంది ఈ స్త్రీ, మనం ఏదైనా ఈమెకు మేలు చేయాలని ఆయన ఆశించాడు ఎలీషా ప్రవక్త. ప్లరా ఆమె ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసిన కుమారుడు లేడు. ఎలీషా ఆ ఇంటికి అడుగు పెట్టిన తర్వాత దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. అది దేవుడు ఆమెకు చేసిన ఉన్నతమైన మేలు. తర్వాత ఆ బిడ్డ చనిపోతే ఆ ఎలీషా ప్రవక్త ద్వారా మళ్ళా ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను ప్లరా, 7 సంవత్సరాలు ఆ షూనేమీరాలు ఆ పట్టణం నుంచి వెళ్ళి ఎక్కడో ఐగుప్తులో ఉండాల్సి వచ్చింది. ఆ పట్టణానికి కరువు వచ్చి ఐగుప్తులకు వెళ్ళవలసి వచ్చింది. ఐగుప్తులో 7 సంవత్సరాలు ఆవిడ కాలం గడిపి మళ్ళా తిరిగి వస్తే దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు ఆవిడ పొలాలు ఇళ్ళన్నీ విడిచిపెట్టి ఐగుప్తులో ఉండొచ్చింది. ఆమె వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న రాజు ద్వారా దేవుడు ఆ షూనేమీరాలు యొక్క 7 సంవత్సరాల పంట మళ్ళీ ఆమెకి ఇప్పించాడు. విత్తనం వేయకుండా, కష్టపడకుండా, నాగలు దున్నకుండా, ముందేయకుండా, పెట్టుబడి పెట్టకుండా. అండ్ ఎంత ఆశ్చర్యపోయింది ఆమె. అరే 7 సంవత్సరాల పంట దేవుడు ఆ రాజు ద్వారా షూనేమీరాలకు మొత్తం ఇచ్చేసేయండి. తిరిగి వచ్చింది ఆమె ఐగుప్తు నుండి. ఆమె చేలలో పండిన పంట మొత్తం ఇచ్చేసేయండి. ప్లరా దేవుడు ఎవరికి రుణపడి ఉండే దేవుడు కాడు. దేవుడు నీ నిరుత్సాహాన్ని, నీ బలహీనతను చూస్తూ ఊరుకునే దేవుడు కాడు ఆయన. ప్లరా ఒకరోజు నిన్ను లేవనెత్తుతాడు, ఒకరోజు నిన్ను బలపరుస్తాడు. నీ ప్రార్థనకు, నీ పరిచర్యకు, నీ సమర్పణకు, ప్లరా నీ యొక్క పరిశుద్ధమైన జీవితానికి, నువ్వు ప్రభు కొరకు ఏది ఇడిచిపెట్టావో వాటన్నిటి విషయంలో రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక నువ్వు కృంగిపోవద్దు సహోదరి సహోదరుడా, కృంగిపోయిన హాగర్ని కూడా లేవనెత్తిన దేవుడు మన దేవుడు. కృంగిపోయిన హాగర్ని, దుఃఖంతో ఉన్న హాగర్ని లేవనెత్తి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆ హాగర్ కూడా దేవుడు దయచేశాడు. హాగరు నేను లేనా, నేనున్నాను, లే, మళ్ళా నువ్వు యజమానురాల దగ్గరికి వెళ్ళు, సారా దగ్గరికి, నేనున్నాను హాగర్ అని పిల్లరా. హాగర్ని చెప్పి ఆదరించి సారా దగ్గరికి పంపి ఆమెను కూడా దేవుడు ఆస్వాదించాడు, ఆమెను కూడా దేవుడు దీవించాడు. ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకెన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు. ఆ వాగ్దాన ఫలాలన్నీ ఖచ్చితంగా భూమి మీద అనుభవిస్తాం, పరమందు అనుభవిస్తాం. ఇహ పరముల యందు ఆయన వాగ్దానం అనుభవించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు అనుభవించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్లరా దేవుని వాక్యం మీరు నమ్మండి. ఇంకో మాట అంటాడు అక్కడ, ఫరోకి దేవునిగా మోషేని నియమించి, ప్లరా నిర్గమాకాండం 11వ మాట అంటాడు, ప్లరా ఆ ఫరో సేవకుల దృష్టికి, ఆ ఐగుప్తు దేశ ప్రజల దృష్టికి, ప్లరా అనేక మంది ప్రజల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి మోషేని దేవుడు గొప్పవాడుగా చేశాడు. మిక్కిలి గొప్పవాడుగా చేశాడు.
ఆ ఔన్నత్య స్థితి, ఆ ఘనత, ప్లరా ఆ హెచ్చింపు, ఆ ఆధిక్యత మోసే తట్టుకోగలడా? ఒకప్పుడు అయ్యా నేను తెలియక గొర్రె కాపురిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది అనుకున్నాను. కొండల్లో ఆ పచ్చిగడ్డి మీద ఆ నీళ్ళెత్తుకుంటా గొర్రెలు కాచుకుంటా ఉన్నప్పుడు అయ్యో నేను ఇంత చదువుకొని ఇన్ని విడిచిపెడితే నేనేంటి ఇలా అయ్యాను, నాకు ఎందుకు ఇలా అయ్యిందని ఎంత విచారపడ్డాడో మోసే. దేవుడు ఆయన ఒక్కొక్క మెట్టు ఎత్తుకెళ్ళి ఎత్తైన స్థితిలో పెట్టాడు కదా. అలా చేసే దేవుడు మన దేవుడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు. నువ్వెవరైనా సరే ఆయనకి జాతితో పని లేదు, కులాలతో పని లేదు, ఇల్లిటరేట్సా ఎడ్యుకేషన్స్తో పని లేదు. ఎవరైనా సరే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుని వాక్యాన్ని మీరు విన్నా మరి శ్రద్ధగా అది మీ మనసులో పెట్టుకొని మోకరించి ప్రార్థన చేయండి. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, నిజమే మేము కృంగిపోయాం, మేము బలహీనపరచబడ్డాం ప్రభా, మమ్మల్ని లేవనెత్తే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు. మేము కొంచెం మీకు చేస్తే విస్తారంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు ప్రభా. మీకు వందనాలని ఆ దేవుడి ఇచ్చిన మీద జ్ఞాపకం చేసుకొని కృంగిపోక, భయపడక, నిరుత్సాహపడక, సొమ్మసిల్లక ఆ దేవుని నిరీక్షణ ఉంచి ధైర్యంగా ముందుకు రా. షార్ట్ టైంలో దేవుడిని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. దేవుని ఈ వాక్యమును మన అందరి హృదయాల్లో దీవించి ఆస్వాదించను గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుని. మమికిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ విత్తబడిన వాక్యం మీది చేరి విన్న ప్రజలు మీ ప్రజలే. ఈ ఏర్పాట్లన్నీ మీవే ప్రభా, మీవే మీకు వందనాలు. తప్పకుండా ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, వారి కొన్న సంఘటనలు కుదర్చండి, మీ మహిమ ఔషధముల నుండి వారి ప్రతి అవసరత తీర్చండి, దీవించండి, ఆస్వాదించండి. మీ చిత్తమైతే మీరు చేసిన కార్యములు ప్రభా మా చెవిని పడి ఇంకా మేము గంతులేస్తూ మిమ్మల్ని స్తుతించుకుంటూ ముందుకు సాగునట్లు వాళ్ళ అభిప్రాయాలు ప్రభా, వారి కొరకు మీరు చేసిన మేలులు ప్రభా మీ చిత్తమైతే మాకు తెలియపరచబడినట్లు కృప చూపండి. ఒక్కొక్కరిని మీరు బ్లెస్ అయ్యండి, మీ నామములో దీవించి ఆస్వాదించమని. మీ చిత్తమైతే ఇంకా ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడినట్లు మీరే కృప చూపమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. దేవుని కృపను బట్టి మేము ఒక క్రీస్తు రాజ్య సువార్త పత్రిక, ద్విమాస పత్రిక ప్రచురిస్తూ ఉన్నాం కనుక ఈ వాక్యం విన్న మీరు ఆ పత్రిక కావాలని ఆశపడితే వెంటనే మీకు కనబడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మాకు చెప్పండి. మీ అడ్రస్, మేము పత్రికను మీకు పంపిస్తాం. మీరు చదివి మేలు పొంది అనేకులకు ఆ పత్రికను మీరు పరిచయం చేయండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంగళవారం మళ్ళీ ఇదే సమయానికి సాయంకాలం 7:30 నుంచి 8 గంటల దాకా ఈ వాక్యాన్ని మళ్ళీ ధ్యానించుకుందాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. ప్రభు తన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.